హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన దేశ రక్షణ మరియు మీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. ఏప్రిల్ 1, 2026 నుండి భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలు మన దేశంలో విక్రయించడం పూర్తిగా నిషేధం. అంటే చైనా మేడ్ సీసీటీవీ కెమెరాలను భారత ప్రభుత్వం ఇక నుండి బ్యాన్ చేయనుంది. ఈ నిషేధం ఎందుకంటే సీసీటీవీ కెమెరాలు కేవలం ఒక రికార్డింగ్ పరికరం మాత్రమే కాదు, అవి ఇంటర్నెట్తో అనుసంధానించబడిన నిఘా నేత్రాలు కూడా. ఇటీవలే గజియాబాద్లో వెలుగు చూసిన ఒక గూఢచర్య ఘటన మన కళ్లు తెరిపించింది. చైనాకు చెందిన హిక్విషన్ మరియు దహువా వంటి బ్రాండ్లలో కొన్ని బ్యాక్ డోర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ బ్యాక్ డోర్ అంటే ఒక సీసీటీవీ సిస్టమ్ యొక్క సాధారణ భద్రత మరియు పాస్వర్డ్ ప్రాసెస్ దాటవేసి రహస్యంగా ఆ పరికరాన్ని యాక్సెస్ చేయడమన్నమాట. అంటే ఆ సీసీటీవీ యజమానికి తెలియకుండానే తయారీదారులు లేదా హ్యాకర్లు ఆ పరికరాన్ని రిమోట్గా ఆపరేట్ చేయవచ్చు. దీనికోసం వారికి ఎలాంటి యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ అవసరముండదు. తద్వారా మన దేశంలోని సున్నితమైన ప్రాంతాల దృశ్యాలను లేదా డేటాను విదేశీ సర్వర్లకు తరలించే అవకాశముంటుంది. దీనివల్ల మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఏం జరుగుతోందో విదేశీ సర్వర్లకు అంటే శత్రువులకు చేరే ప్రమాదముంటుంది. అయితే ఈ ముప్పును అరికట్టడానికి మోదీ ప్రభుత్వం సరికొత్త STQC మరియు BIS నిబంధనలను తప్పనిసరి చేసింది. ఇకపై ప్రతి కెమెరాకు ఒక సెక్యూర్ బూట్ ఉండాలి, అంటే ఎవరూ సాఫ్ట్వేర్ను ట్యాంపర్ చేయలేరు. అలాగే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేకమైన పాస్వర్డ్ ఉండాలి. పాత రోజుల్లా డిఫాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం కుదరదు. అన్నింటికంటే ముఖ్యంగా మన డేటా అంతా మన భారతీయ సర్వర్లలోనే భద్రంగా ఉండేలా నిబంధనలు తీసుకొస్తున్నారు. ఈ నిర్ణయం మన స్వదేశీ కంపెనీలకు ఒక మంచి అవకాశంగా మారబోతోంది. అయితే ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో CP+, స్పర్శ్, ప్రమా మరియు మ్యాట్రిక్స్ వంటి భారతీయ బ్రాండ్లు ఇప్పుడు ప్రపంచ స్థాయి కెమెరాలను అందిస్తున్నాయి. మరియు ప్రస్తుతం మన దేశంలో 80% పైగా మార్కెట్ వాటా మన స్వదేశీ కంపెనీలదే ఉండటం గొప్ప విషయం. అయితే చాలా మందికి ఒక సందేహం ఉండొచ్చు. నా దగ్గర పాత చైనా సీసీటీవీ కెమెరా ఉంది, అది పనిచేయడం ఆగిపోతుందా అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, పాత కెమెరాలు పనిచేస్తాయి. ప్రభుత్వం వాటిని జప్తు చేయదు. కానీ వాటికి ఇకపై సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావు. దీనివల్ల అవి హ్యాకింగ్కు గురయ్యే అవకాశముంటుంది. అలాగే అవి పాడైతే రిపేర్ చేయడం లేదా కొత్త స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టమవుతుంది. ఇది ఫ్రెండ్స్, మీరు కొత్త సీసీటీవీ కెమెరా కొనాలనుకుంటే అది STQC సర్టిఫైడ్ లేదా అని వెరిఫై చేసుకుని కొనండి. చైనా చిప్సెట్లు లేని సీసీటీవీ కెమెరాలనే ఎంచుకోండి. ఫ్రెండ్స్, చివరగా ఒక్క మాట, మన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి. మన దేశ అభివృద్ధి మరియు భద్రతలో భాగస్వాములవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.